హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాజిక్ మామిడీస్. ఈ వీడియోలో మనం ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ వచ్చింది కదా, ఆ గ్లిమ్స్ గురించి దేశం అంతా ఏం మాట్లాడుకుంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. చాలా నిర్మోహమాటంగా మాట్లాడబోతున్నాం సీరియస్లీ. సో ఇంకోటి ఏంటంటే తమ్ముళ్ళని కంటెంట్ని కలిపి చూడొద్దండి, రెండింటి వేరుగా చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నెగిటివ్గా గ్లిమ్స్ విషయానికి వచ్చేస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నిన్న అర్ధరాత్రి నుంచి వాళ్ళు కళలో ఉన్నారా నిజంలో ఉన్నారా అర్థం కావట్లేదు వాళ్ళకి. అసలు వాస్తవంగానే అర్ధరాత్రి పూట బ్లాక్ టింట్ని ఫాలో అయ్యే ప్రశాంత్ నీళ్ళు, ఆ బొగ్గులు, ఆ మసి ఇలాంటివే చూపించే ఆ విజువల్ని చూసిన తర్వాత నిజంగా కళలోకి కూడా రావద్దు అని ఎన్టీఆర్ చెప్తా ఉన్న కొద్దీ కళలోకి వస్తున్నాడు అన్నమాట ఎన్టీఆర్ వాళ్ళకి. అంటే అతని యొక్క లుక్, మా ఇంటెన్సిటీ నాకు పర్సనల్గా దానిలో నచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే షార్ట్ ఇలా ఎన్టీఆర్ ఇలా అంటాడు కదా, అక్కడ ఎక్స్ప్రెషన్కి ఒక పేరు లేదు నిజంగా. అసలు అదొక డెఫినేషన్, మాస్ అమ్మమ్మొకటి డెఫినేషన్ లాగా ఉంది ఓపెన్గా చెప్పాలని చెప్పేసి అంటే ఇట్ ఈస్ టూ గుడ్. ఎక్కువ మంది ఏమంటారంటే బాగుంది, కాకపోతే సలాడ్ కేజీ ఆఫ్ మిక్సర్లా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం డల్ ఉంది, ఇలాంటివి వస్తూ ఉన్నాయన్నమాట. కానీ ఇంకా ఇక మన తెలుగు సినిమాల్లో ప్రతిదీ లోతుల్లోకి వెళ్ళి చూసే బ్యాచ్ యూట్యూబర్స్ క్రిటిక్స్కి కొదవేమి లేదు. వాళ్ళు ఏమని బ్లేమ్ చేస్తున్నారని చెప్పేసి అంటే ఇండియా వైడ్గా ఇండియా మొత్తం కూడా మన పరువు పోయింది అంటే ఒక కేజీఎఫ్ దానికి ఉన్న బిల్డప్, దాని ఏమంటారు హైట్, మజిల్, ఈ సంథింగ్ కట్అవుట్, ఎన్టీఆర్ ఏమో చిన్నగా కనిపిస్తున్నాడు, పొట్టిగా కనిపిస్తున్నాడు, పరువు తీసేస్తారని చెప్పేసి నార్త్ పేజెస్లో మనం ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఒక మినీ వర్షన్ లాగా ఉంది, ఒక రకంగా ట్రోల్ చేస్తున్నారు. బట్ అది నిజమా కాదనేది మాట్లాడుకునే ముందు హిట్కి హైట్కి ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని ఎన్టీఆర్ఏ కాదు చాలా మంది హీరోలు కూడా నిరూపించారు. యాక్చువల్లీ నెంబర్ 1 హీరోస్ అంతా కూడా పెద్ద హైట్ ఉన్న వాళ్ళు కాదు, మినిమం మనలా ఉండే వాళ్ళే నెంబర్ 1 హీరోస్. ఇక ఎన్టీఆర్ గురించి నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాకుండా ఎన్టీఆర్ ఎలివేట్ చేసిన వీడియోస్ ఆయన ఫ్యాన్స్కి, నా సబ్స్క్రైబర్స్కి చాలా మందికి తెలుసు. ఎన్టీఆర్ అనే వాడికి సరైన సినిమా పడితే, సినిమాల తర్వాత ఇప్పటిదాకా ఆయనకి సరైన సినిమా పడలేదు. అది హార్డ్వేర్ ఫ్యాన్కి తెలుసు. సూపర్ హిట్లు ఉన్నాయి, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ ఇది కూడా అది అభిమానుల ఆకలి తీర్చే స్థాయి సక్సెస్ అయితే కాదు. ఒకవేళ అలాంటి సినిమా పడితే నాగబాబు గారు చెప్పినట్టు ఏ స్టార్ ఉండడు ఇక్కడ. సీరియస్లీ నెంబర్ 1 గురించి ఇప్పటిదాకా మనం చాలా మాట్లాడుకుంటున్నాం కదా, నెంబర్ 1 అనే టాపిక్ అనేది ఉండదు. లైక్ సౌత్లో విజయ్ని కొన్ని రోజులుగా చూసాం కదా, అది సేమ్ ఆ హిస్టరీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఎందుకంటే అది ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్లో మీరు చూసుండొచ్చు, లేకపోతే చాలా ఆయన హైలో ఉన్నప్పుడు మిగతా యూత్ హీరోలతో ఆయనను పోల్చారు. ఆయన హైలో ఉన్నప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇప్పుడున్న మిగతా సూపర్ స్టార్లతో ఆయనను పోల్చరు, అది ఆయన స్థాయి. ఇప్పుడు ఈ యావరేజ్లు, బిలో యావరేజ్లు వీటితోనే వీళ్ళకి కాంపిటీషన్ ఇస్తున్నాడు అని చెప్పేసి అంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ వేరే కేటగిరీ, ఆయన దీనిలో కలపదలుచుకోలేదు. సో మిగతా సోకాల్డ్ సూపర్ స్టార్స్ ఎవరు కూడా ఉండరు. ఇప్పుడు ఈ సినిమా నార్త్లో పరగబోతుంది అనుకున్న సినిమా కూడా నార్త్లో కూడా మంచి వ్యూస్, లైక్స్ జెన్యున్గా వచ్చాయి, ఆర్గానిక్గా వచ్చాయి. అదంతా గమనించాలి. హైటు, స్క్రీన్ ప్రజెన్స్ ఇవన్నీ కూడా జస్ట్ ఫోటో ఫ్రేమ్లు కట్టించుకొని పెట్టుకోవడానికి, అంతేగాని సినిమాలోకి వన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ ఇంటెన్సిటీని ఎవ్వడు కూడా మ్యాచ్ చేయలేడు. ఇంకా వాస్తవంగా ఎన్టీఆర్ ఓన్ చేసుకొని తన సింహాద్రి టైంలో ఇచ్చిన ఆ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనుక ఇవ్వగలిగితే, ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. నాట్ ఓన్లీ లూదర్ సంథింగ్ ఇది ఉంది కదా, ఇది మాత్రమే కాదు, ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. అంటే డబల్ రోలా లేకపోతే ఒక్కడే ఇద్దరుగా యాక్టింగ్ చేస్తాడనేది ఆ స్టోరీ ప్రిడిక్ట్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను, దానికోసం చూడండి. ఇకపోతే యూట్యూబర్స్ కూడా చెప్తున్నాను, మన వాళ్ళను మనం ఎక్కించపరచుకోవడం అనేది చాలా తప్పు. సీరియస్లీ చెప్తున్నాను. మీరు అయినా ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఎంట్రీ ఇచ్చిన హీరోను ట్రోల్ చేస్తున్నట్టు ఫిజికల్ షేమింగ్ అనేది, బాడీ షేమింగ్ అనేది మాత్రం చాలా తప్పు. అండ్ ఇంకోటి ఓపెన్గా చెప్పాలని చెప్పేసి అంటే కంటెంట్ విజువల్ పరంగా జస్ట్ సలార్ కేజీ ఆఫ్ పోలికలు ఉండొచ్చు, కాకపోతే దానికన్నా కూడా ఇది కలర్ఫుల్గా ఉంది. అవి చాలా బ్లాక్గా డస్టీగా ఇట్లా ఉంటాయి, ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది. కంటెంట్ పరంగా ఆఫ్టర్ కేజీఎఫ్ ఇది ఓన్ కంటెంట్. మీ ఉగ్రం సినిమా రీమేక్ సలార్ అనేది, ఇప్పుడు సలార్ 2 కూడా ఆబ్వియస్లీ ఆ పోలికలతోనే ఉంటుంది. కేజీఎఫ్ తర్వాత ఇది ఒరిజినల్ కంటెంట్ ఫ్రమ్ ప్రశాంత్ నీల్, కాబట్టి ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. 2 నిమిషాల యానిమేషన్ ఏఐ మొత్తానికైతే ఒక ఆ వరల్డ్ని పరిచయం చేసుకోవడానికి, స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి టైం కేటాయించాడు అని చెప్పేసి అంటే ప్రశాంత్ నీల్
ఏ రేంజ్లో కేర్ తీసుకున్నాడు ఈ సినిమా గురించి అని మనకు అర్థమైపోతుంది. నాకు పర్సనల్గా అనిపిస్తూ ఉంది, ఇందులో ఎన్టీఆర్ లుక్ అరవింద సమేతలో ఉన్నట్టు వీటిలో ఉన్నట్టు కొంచెం లైట్గా చబ్బీగా అంటే కొంచెం అరవింద సమేతలో కూడా 6 ప్యాక్ టోన్డ్ బాడీ ఉంటుంది, బట్ కొంచెం బాగుంటుంది, అంటే చూడడానికి కూడా బాగున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అది ఎందుకు మెయింటైన్ చేయలేదు? అది పెట్టచ్చు కదా. ఫస్ట్ లుక్ ఇది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సంబంధించిన ఫస్ట్ లుక్ ఒకటి వచ్చినప్పుడు అందులో కొంచెం చబ్బిగానే ఉండే ఎన్టీఆర్, అది బాగుండే యాక్చువల్లీ. మరి ఎందుకు ఇట్లా పెట్టాడు? దీనికైనా ప్రత్యేకమైన కారణం ఉందా అనేది మన సినిమాలో చూడాలి. ఎందుకంటే ఇంత డీటెయిలింగ్, ఇంత వరల్డ్ బిల్డింగ్ తెలిసిన వాడు లుక్ విషయంలో అంత ఈజీగా తీసుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. సో మనము మామూలుగా ఎన్టీఆర్ను బయట ఎయిర్పోర్ట్లలో చూసినప్పుడు ఎంత ట్రోలింగ్ వచ్చింది, ఇప్పటికీ కొంచెం సగం పైనే తగ్గేసింది. ఇంకా సినిమా చూస్తే ఇంకా కూడా తగ్గేస్తుంది డెఫినెట్గా. అండ్ కంటెంట్ పరంగానైతే నాకు మంచి ప్రశాంత్ నీల్ పరంగా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాడు. ఖచ్చితంగా ఎన్టీఆర్కి ఆఫ్టర్ సింహాద్రి గొప్ప విజయం రాబోతుందని చెప్పేసి నా 6 అని చెప్తుంది. దానిలో ఎలాంటి డౌట్ కూడా లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవు అని చెప్పేసి అనట్లేదు. ఎన్టీఆర్ డిక్షన్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ మాట్లాడని వేరియేషన్స్, ఆ డైలాగ్ విరుపులు ఎవరికి కూడా రావు, ఏ హీరో కూడా రావు, ఇండియా మొత్తంలో చెప్తున్నా, ఏ హీరో కూడా రావు. అలాంటి హీరో ఎందుకు వారెట్టు అండ్ ఇంకేదో సినిమాలో ఈ మధ్యకాలంలో బిగపెట్టి మాట్లాడుతున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే తను 100 రకాలుగా ఒక మాస్ డైలాగ్ చెప్పగలడు, ఎందుకు ద బెటర్ వర్షన్కు వెళ్ళలేదు అనేది కూడా అర్థం కాలేదు. అదొక్కటి నా పరంగా ప్రాబ్లమ్స్. ఇంకా మిగతా ఎలివేషన్ షాట్లలో మాత్రం ఎన్టీఆర్ ఖచ్చితంగా పాత ఎన్టీఆర్ను తలపించే స్థాయి చూపించబోతున్నాడని అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పూనకాలు లోడింగ్, డెఫినెట్గా 1000 కోట్ల బొమ్మ, దానిలో ఎలాంటి డౌట్ కూడా లేదు. ట్రోలింగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి. బట్ ఎంత ట్రోలింగ్ వచ్చినా, ఎంత నెగిటివ్ స్టఫ్ బయట పెట్టినా సరే సినిమాలో కంటెంట్ చాలా బలంగా ఉంది. నాట్ ఓన్లీ పార్ట్ 1, పార్ట్ 2 కన్ఫర్మ్, ఇది కూడా ముందే రాసి పెట్టుకోండి. పార్ట్ 1, పార్ట్ 2 రెండు కన్ఫర్మ్. ఇంకా ఈ స్క్రీన్ ప్రెజెన్స్ సంబంధించిన ఈ అవమానాల్ని నెక్స్ట్ సంవత్సరము 2-3 సంవత్సరాలు పొందడానికి రెడీగా ఉండండి. అలాగే అద్భుతమైన 1000 కోట్ల వసూలు కూడా పొందడానికి సిద్ధంగా ఉండండి ఎన్టీఆర్ అభిమానులు. అండ్ వన్స్ అగైన్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం వచ్చినా బాగుండేది ఈ సినిమా. వచ్చే సంవత్సరం నుంచి మీలో ఉన్న, అంటే ఆంధ్ర వాళ్ళలో అప్పుడు ఆ ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు ఒకటి వచ్చింది కదా, అసలు ఇలాంటిది మళ్ళీ జరగదు అని చెప్పేసి, అలాంటి బీభత్సాన్ని చూడడానికి ఇండియా వెయిట్ చేస్తుంది. అలాంటి ఎన్టీఆర్ని మళ్ళీ మాకు నెక్స్ట్ ఇయర్లో చూపిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. పుష్ప ఆడియో ఫంక్షన్ బీహార్లో పెడితే ఒక స్థాయి సెన్సేషన్ అయింది కదా, అలాంటిది ఒకసారి ఢిల్లీ నగరం నడిబొడ్డున పెడతారని చెప్పేసి ఆశిస్తూ, అక్కడ తెలుగుడి మాస్ సత్తా ఏంటో చూపిస్తానని కూడా ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.